ద ఫస్ట్ క్వశ్చన్, పెళ్ళైన కొత్తలో ఆషాఢ మాసంలో భార్య భర్తలు ఎందుకు కలిసి ఉండరు? త్వరగా పిల్లలు పుడితే ఖర్చులు పెరిగిపోకూడదండి. తొందరగా పిల్లలు పుట్టకూడదు, ఖర్చులు ఎక్కువ పెరిగిపోతాయని దూరంగా ఉంటారంట. ఓకే, అమ్మాయిల నుంచి. అను పెళ్ళైన కొత్తలో ఆషాఢ మాసంలో భార్య భర్తలు ఎందుకు కలిసి ఉండరు? ఆ తర్వాత జీవితాంతం ఎలా కలిసే ఉంటారు కదా. జీవితాంతం ఎలా కలిసే ఉంటారు కదా. శివ. పెళ్ళైన కొత్తలో ఆషాఢ మాసంలో భార్య భర్తలు ఎందుకు కలిసి ఉండరు? ఆషాఢ మాసంలో ఆడవాళ్ళు గోరింటా పెట్టుకుంటే మగవారికి అంటుకోకూడదండి. ఎవరు వీడు అర్థం లేకుండా మాట్లాడుతున్నాడు? శివా, నువ్వు మామూలుడి కాదురా రే. ఓకే, అమ్మాయిల నుంచి. ఆషాఢ మాసంలో ఆఫర్స్ పెడతారు కదా, అది భార్యలు కొను అంటారని భర్తలు దూరంగా ఉంటారు. అబ్బా, బేసిక్ గా అమ్మాయిల ఆషాఢ మాసం అనగానే ఆఫర్లు ఉంటాయి కాబట్టి ఫుల్ షాపింగ్ అంటారు. దాన్ని తట్టుకోవాలంటే మగవాళ్ళకి వెనకాల పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉండాలి. అది అవసరం లేదు, ప్రేమ ఉంటే చాలు. బా, నీలాంటి వాళ్ళు అందరికి ఉండాలి కదా. సాయి ప్రకాష్. పెళ్ళైన కొత్తలో ఆషాఢ మాసంలో భార్య భర్తలు ఎందుకు కలిసి ఉండరు? అంటే ఫస్ట్ లోనే బాగా గ్యాప్ ఇస్తే తర్వాత కలిసి ఉంటారండి. ఫస్ట్ గ్యాప్ ఇస్తే తర్వాత కలిసి ఉంటారండి. పెళ్ళైన తర్వాత అయినా భర్త కొన్ని రోజులైనా ప్రశాంతంగా ఉండడానికి. అబ్బా సూపర్, ఇది కరెక్ట్. ఆషాఢ మాసంలో కలవకుండా ఉంటే అబ్బాయిలు అంటే మొగుళ్ళు బయటికి వెళ్ళి మంచి ట్రిప్పులు వేసుకుంటూ నైట్ ఈవినింగ్ చిల్ అవ్వుకుంటూ వాళ్ళ పిల్లల గురించి మాట్లాడుకుంటారు. నీ దొంపదాగా ఇప్పుడన్నా వదిలేసిందిరా మమ్మల్ని, ఆనందంగా ఉందిరా అని అనుకుంటారు. అంతేనా? మళ్ళీ దాని తర్వాత మళ్ళీ జైల్లోకి ఎంట్రీ. మన తగ్గేదేలేలో నెక్స్ట్ క్వశ్చన్, మీ నాన్నకి అమ్మకి ఎప్పుడు భయపడతారు? కళ్యాణ్ నేను అడిగే క్వశ్చన్, మీ నాన్నకి అమ్మకి ఎప్పుడు భయపడతారు? ముందు తాగొచ్చినప్పుడు ఓదమన్నప్పుడు. సో మీ నాన్న, నువ్వు ఇంటికి వచ్చావు ఇప్పుడు, ఊదమంటే ఏం చేస్తావో నాకు చూపించు ఇప్పుడు. కళ్యాణ్ గారు ఇంకా రాలేదే. ఈ టైం దాకా ఎక్కడ పోయిండు? నైట్ 1 అవుతుంది. అరే కళ్యాణ్, ఏంట్రా ఈ టైం దాకా ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు? ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి వచ్చాను. ఏంట్రా బాడీలో కొద్దిగా షేక్ ఊగుతున్నావు ఏంటి? ఒకసారి ఊదు. ఏదో తేడాగా ఉందేంటి? ఊదు. అబ్బో, నీ ఏజ్ ఎంత? నీ కథ ఎంతరా? ఇంకొకసారి తాగుతావా? తాగితే తాట తీస్తా. నీ పేరు నాన్న? విద్య. మీ నాన్నకి అమ్మకి ఎప్పుడు భయపడతారు? పొయ్యి మీద పాలు పెట్టి మర్చిపోయినప్పుడు. దీనికి కూడా భయపడతావరా? అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. మీ అమ్మ ఏంది తాట తీస్తుందా? మరి తీరా తొక్క కూడా తీస్తుంది వాళ్ళ నాన్న. ఏది పాలు పొంగినందుకే? చదవకుండా ఊకే రీల్స్ చూసుకుంటా ఇంట్లో కూర్చొని టైం పాస్ పాయింట్ చేస్తావా? అయితే అదే ఉంటది. రీల్ చూస్తా వాళ్ళ మమ్మీ అంటది, పొయ్యి మీద పాలు పెట్టాను చూడమని చెప్పాను, చూడలేదు ఏంటంటే అదే కదా మమ్మీ, పొంగుతుంటే చూసాను అంతేనా తల్లి? మీ అమ్మ నాన్నకి నువ్వు ఎప్పుడు భయపడతావు? మా నాన్న ఇంట్లో ఉన్నప్పుడు, మా గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేసినప్పుడు. మీ నాన్న ఇంట్లో ఉన్నప్పుడు, గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేసినప్పుడు. సిగ్గులేదు నీకు ప్రేమ కావాల్సి వచ్చిందా? ప్రేమ మీ నాన్న పోయి చూపిస్తావా? కాదు నాన్న మా గర్ల్ ఫ్రెండ్ కాల్ చేస్తుంది చూడండి అంట. లిఖిత, మీ అమ్మ నాన్నలంటే మీరు ఎందుకు భయపడతారు? ఎప్పుడు? పేరెంట్స్ మీటింగ్ లో నా గురించి అన్ని నిజాలు చెప్పినప్పుడు. ఏం నిజాలు ఉన్నాయి అసలు? నువ్వేం చేస్తాను? ఇవే తగ్గించుకుంటే మంచిది. కరెంట్ తీగలకు సన్నగా ఉంది. అమ్మా నిన్ను ముట్టుకుంటే షాకేనా? నెక్స్ట్ హేమంత్. నీ క్వశ్చన్, మీ నాన్నకి అమ్మకి ఎప్పుడు భయపడతావు? మా అమ్మగారు నా ఫోన్ లో గర్ల్ ఫ్రెండ్స్ దిగిన ఫోటోలు చూసినప్పుడు. ఎంతమంది ఉన్నారా నీకు? చాలా మంది అంటారు సార్. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. రమ్య, నీ క్వశ్చన్ వచ్చేసి, మీ నాన్నకి అమ్మకి ఎప్పుడు భయపడతావు? మా అమ్మ నా ఫోన్ తీసుకుని మా రిలేటివ్స్ ఫోన్ చేసినప్పుడు, నా బాయ్ ఫ్రెండ్ ఎప్పుడు ఫోన్ చేస్తాడు. అబ్బా, ఎంగేజ్ వస్తే ఆ బాయ్ ఫ్రెండ్ నెంబర్ చూసిందంటే అంతే ఇంకా. నెక్స్ట్ క్వశ్చన్, మీరు ఉపవాసం ఎందుకు చేస్తారు? ఎప్పుడు చేస్తారు? ఫ్రెండ్ గారు పార్టీ ఎత్తున్నప్పుడు ఒక రోజు ముందు ఉపవాసం చేస్తాం. డబ్బు. సురేఖ. ఓకే సురేఖ, మీరు ఉపవాసం ఎందుకు చేస్తారు? ఎప్పుడు చేస్తారు? మా అక్క ఇంట్లో వంట వండినప్పుడు నేను ఉపవాసం చేస్తాను. అంటే అంత అద్భుతంగా ఉంటుందంట వాళ్ళ అక్క. ఓహో, ఆ వంట ఎక్కడ తినాల్సి వచ్చిద్దా నాన్న? అమ్మా, ఓ మై గాడ్, వాట్ ఎ చేంజ్. నీ పేరు? కూజానా?
పూజ కాదు పూజ అమ్మా. అవునా, నేను సమ్మర్ లో ఇంట్లో పెట్టుకుంటామే కూజ అదనుకున్నా. అట్లుంటది మనతోని ముచ్చట. ఆ కూజ కాదు పూజ. పూజ nice రా. చూసావా మిలమిల మెరిసిపోతుంది పువ్వులాగా. నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ. కాదురా ఇవి ఇయర్ రింగ్స్ ఏనా? ఎంతున్నాయో తెలుసా? ఒక్కొక్కటి పావు గాయత్రి కేజీ. చేయి తీరా కందిపోద్ది. నువ్వు ఉపవాసం ఎందుకు చేస్తావు, ఎప్పుడు చేస్తావు? నితిన్తో డాన్స్ చేద్దామని నైట్ అంతా ఉపవాసం ఉంటాం. అబ్బా ఏంటి పూజ, మన ఇద్దరం బాగా సింక్ అయ్యినట్టున్నావు. సింక్ కాదు, ఇద్దరు కూడా సైజుల్లో ఈక్వల్ గా ఉన్నారు. అది అవునా? ఓకే, మీరు డాన్స్ చేస్తే మనం అదృష్టం చేసుకుందాం. చూసి ఏం చేస్తాం? వావ్, ఏం చేస్తారు ఏం చేస్తారు. స్టేజ్ కూడా దగ్గరెళ్ళింది ఇక్కడ. ఆడియన్స్ మీద రివెంజ్ అన్నమాట. మామూలుగా ఉండదు. అదే మామూలుగా ఉండదా? నీ టీమేనా? అంతే మరి. మరి అందుకే ఆ లెవెల్ ఉంది. మాతో పెట్టుకుంటే మడతేడిపోద్ది. స్నేహ మీరు ఉపవాసం ఎందుకు చేస్తారు, ఎప్పుడు చేస్తారు? మిస్ ఇండియా పోటీలో ఫస్ట్ రావాలని ఉపవాసం చేస్తాం. మై గాడ్. అమ్మా నువ్వు మాత్రం ఉపవాసం చేయకు, ఇయాలో రేపు అన్నట్టు నువ్వు. మిస్ ఇండియా అంటే అలాగే ఉంటారు. ఇలా చేయపోయి ఒకసారి గాయత్రి యాంకరింగ్ చేసుకుంటా కింద పడిపోయింది. అంటే నీకు ఆల్రెడీ ప్రాక్టీస్ ఉందా? మిస్ ఇండియా అవ్వాలంటే ఏం చేయాలి? ఫస్ట్ తను ఎలా వర్క్ చేస్తుందో చూద్దాం. All మిస్ right, ఇండియా okay. అని చెప్పింది కదా, ఓకేనా? డన్. All right. డన్. గర్ల్స్ అండ్ బాయ్స్, మన స్నేహ ర్యాప్ వాక్ ఎలా ఉంది? తగ్గేదే రౌండ్ లో నెక్స్ట్ క్వశ్చన్. తాళి కట్టే ముందు పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురికి వచ్చే ఆలోచనలు ఏంటి? మేఘన. హే, మై నేమ్ ఇస్ మేఘనా సార్. మేఘనా సార్. తాళి కట్టే ముందు పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురికి వచ్చే ఆలోచన ఏంటి? నన్ను బాగా చూసుకోగలడా, నన్ను భరించగలడా అని ఆలోచిస్తాం. ఫస్ట్ నన్ను బాగా చూసుకోగలడా? నన్ను భరించగలడా? బాగా చూసుకోగలడు కానీ నేను భరించలేడురా. భరిస్తారు. తాళి కట్టే ముందు పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురికి వచ్చే ఆలోచనలు ఏంటి? అసలే అవకాశం పెళ్ళైంది, మళ్ళీ ఎవరైనా ఆపుతారా అని డౌట్. అసలే అవకాశం పెళ్ళైంది, మళ్ళీ ఎవరైనా ఆపుతారా అని డౌట్. ఏం చెప్పావురా?